హలో అండి, నమస్తే. ఈరోజు పుదీనా పచ్చడి చేస్తున్నానండి. పుదీనా శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళలో కళ్ళుప్పులో 5 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడిగి తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, టమోటాలు, జీలకర్ర, ఉప్పు మొత్తం వేసి ఒక పావు స్పూన్ అండి చింతపండు గుజ్జు కొద్దిగా అన్నీ వేసి బాగా వేయించుకున్నామండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేయించుకొని మిక్సీ పెట్టాలన్నమాట. ఇది చట్నీ బాగుంటుంది. ఒట్టి పుదీనావే కాకుండా కొబ్బరితో కాకుండా ఇలాగ కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది టమాటాను పుదీనా కలిస్తే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇది మిక్సీ పెట్టుకొని మన అన్నం చపాతీ ఎందులోనూ సరే తినొచ్చు అనమాట. ఇది గోధుమ జొన్న రొట్టెలు కానీ రాగి రొట్టెలు కానీ కూడా తినొచ్చు. చాలా చాలా బాగుంటుందండి. ఇది కొత్తిమీర పుదీనా వేసి నూరిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇది మళ్ళీ దీనికి పోపు వేయాల్సిన అవసరం లేదు, పోపు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నూనెలోనే ఫస్టే అంతా వేయించుకున్నాం కాబట్టి ఇది అన్నంలో అన్నింటిలోనూ బాగుంటుందండి. అన్నం చపాతీ ఏ రొట్టెలకు అన్నీ కూడా చాలా బాగుంటుందండి. ఇది టమాటా వేస్తాం కాబట్టి చికెన్ చాలా బాగుంటుందండి. ఇది పుదీనాను, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసి నూరిన అంతా వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు అంతా వేయించుకొని ఇప్పుడు మిక్సీ పెడితే ఇలా ఉంటుందండి. ఇది రెడీ అయిందనమాట పుదీనా పచ్చడి. ఇప్పుడు తోటకూర వేపుడు చేస్తున్నాను. దీనికి పల్లీలు వేయించుకొని వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. ఈ పొడి వేస్తారు. ఇది రాయలసీమలో ఎక్కువ చేస్తారు. ఇది ఆ రాయలసీమ ప్రాంతంలో మదనపల్లి ఆ సైడు చాలా ఇలా చేస్తారండి. తోటకూర ఉందన్నమాట. ఇది టెర్రస్ గార్డెన్లో పండిన తోటకూర. దీన్ని బాగా సన్నగా తరుక్కొని ఉప్పు నీళ్ళల్లో కళ్ళు ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు 2 కానీ 5 నిమిషాలు కానీ నానబెట్టి పెట్టేస్తే మట్టి అంతా కింద వచ్చేస్తుందండి. అంటే మా టెర్రస్ గార్డెన్లో పండింది కాబట్టి మట్టి ఎక్కువ లేదు. 2 నిమిషాలు పెట్టాను అంతే. ఇప్పుడు ఇది కడిగి శుభ్రంగా తీసి పెట్టుకోవాలండి. ఇది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరుక్కున్నాను అనమాట. మామూలుగా అయితే వేపుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి చేసి వెల్లుల్లిపాయలు చితక్కొట్టేస్తారు. ఇది లాస్ట్లో పల్లీల పొడి కలుపుతారండి. కొబ్బరి వేరు దీనికి. కొబ్బరి వేరండి. ఇది ఇలా ఉంటుందన్నమాట. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేయించుకోవాలండి. ఇప్పుడు దూరగా వేయించాలి. సామాన్యంగా వేపుడు తోటకూర వేపుడు అందరూ చేసేదే. కాకపోతే చివరిలో ఈ పల్లీల పొడి కలుపుతారనమాట. కొబ్బరి కలుపుకుండా పల్లీల పొడి కలుపుతారు. వేగాలండి. ఇది ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. బాగా ఎర్రగా వేగాలి. ఒక 2 నిమిషాలు పడుతుంది. ఇది కొద్దిగా ఉప్పు వేసేస్తే కొంచెం తొందరగా అవుతుంది అన్నమాట. సరిపడా ఉప్పు వేసేసి ముందే వేసేస్తే ఉల్లిపాయలు వేగడానికి తొందరగా. చూడండి, ఉల్లిపాయలు వేగింది. ఇప్పుడు ఆకుకూర వేసుకోవాలి.
2 నిమిషాలు వేగనివ్వాలండి ఆకుకూర వేసి. 20 నిమిషాలు 5 నిమిషాలు అయిపోతుందండి ఈ ఆకుకూర. ఇది వేగిందండి. పల్లిపొడి ఉంది కదా, పల్లిపొడి వేస్తారండి. ఎల్లుల్లిపాయలు పల్లిపొడి ఇక్కడ పొడిగా కలిపి మిక్సీ చేసినాము. రెడీ అయిందండి. ఇది ఆకుకూర, తోటకూర పల్లి పొడితో చేస్తుంది అన్నమాట. మీరు ట్రై చేసేయండి, బాగుంటుంది. ఇది అయిపోయిందనమాట, రెడీ అయిపోయింది. అసలు తొందరగా అయిపోతుంది, 5 నిమిషాలు అయిపోతుందండి. మీరు కూడా చేసి చూడండి, ఎలా ఉంది చూసి చెప్పండి, కామెంట్ చేయండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో మీరు చేసి చూసి చేయండి. ఉప్పు కూడా వేసేసాం కాబట్టి రెడీ అయింది. ఇది అన్నంలో కానీ కలుపుకొని తినచ్చు, నంచుకొని తినచ్చు, చపాతీకి కూడా చాలా బాగుంటుందండి. బాగా రెడీ. తోటకూర పల్లీల పొడితో రేపు రెడీ అన్నమాట. అంటే పుదీనా చట్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.